ఓ తమ్ముడు, ఈ రోజు నువ్వు అనుభవిస్తున్నటువంటి ఈ కఠినమైన పరిస్థితి నీకు ముందు నువ్వు చూడబోవు. ఎందుకంటే నీ పక్షాన దేవుడు నిలిచాడు. ఆయన నీ పక్షాన ఫైట్ చేయబోతున్నాడు. ఆయన నీ పక్షాన నిలబడబోతున్నాడు. ఆయన నీ పక్షాన పోరాడుతున్నాడు. దేవుడు నీ పక్షాన నిలిచి పోరాడితే నిన్ను గెలిచేవాడెవడో చెల్లే నిన్ను విడుదల చేసే వాక్కు శక్తివంతమైంది, గుర్తుపెట్టుకో. ఈ ఒక్క ముక్క చెప్పాలని నేను ఈరోజు నీ ముందుకు వచ్చాను. నువ్వు విడుదల చేసే వాక్కు శక్తివంతమైంది. అది నీ పిల్లల్ని గూర్చి కానీ, ఇంటి వారిని గూర్చి కానీ, దేన్ని గూర్చి అయినా సరే, మనుషుల్ని బట్టి కాక, మనుషులు ఇచ్చేటువంటి పనికిమాలిన మాటలను బట్టి కాక, దేవుని వాక్కును బట్టి, దేవుణ్ణి బట్టి మాట్లాడటం నేర్చుకో. దావీదుని ఇద్దరు వ్యతిరేకించారు. రాజు, అంతటి రాజు, అయ్యా నువ్వు బాలుడివి బాబు, నువ్వు చిన్నోడివిరా, గొర్రెలగాయడానికి పనికి వచ్చేవాడివి, నువ్వు యుద్ధం ఏం తెలుసు నాన్న నీకు? వాడు నీ వయసు నుంచి యుద్ధ విద్యాభ్యాసం చేసినోడు రా వాడు. రాజా, వాడు యుద్ధసూరుడైతే నాకెందుకు? వాడు పసిపిల్లగాడి నుంచి యుద్ధం నేర్చుకుంటే నాకెందుకు? అసలు యుద్ధం చేసేది నేను కాదు కదా, నేను జీవము గల దేవుడైన యెహోవా పేరిట వెళ్తున్నా. యుద్ధం చేసేది నా దేవుడు, ఒట్టి పాత్రగా నేను ఉంటా. ఫైటింగ్ అంతా అయిందే, నువ్వు పర్మిషన్ స్విచ్ ఆఫ్